అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం గురునాయుడు. మాది తూర్పుగోదావరి జిల్లా. మేము ఇక్కడికి అనంతపురం కళ్యాణదుర్గం డివిజన్లో బెల్గొప్ప మండలం శ్రీరంగపురం గ్రామంలో మేము ఫీల్డ్ విజిట్ నేర్చుకోవడానికి డిఎంఎంటీగా రావడం జరిగింది. ఇక్కడ మేము నేర్చుకునేది ఏమంటే, ఇక్కడ రైతు జనార్దన్ రెడ్డి గారని ఒక 5 రకాలు 5 అంచుల పంటగా ప్రధాన పంటలుగా పెట్టుకొని దీనిలో అంతర పంటలు వేసుకొని ఎటువంటి ఎరువులు పురుగు మందులు లేకుండా ఓన్లీ జీవామృతం ఘనజీవామృతం కషాయాలు పిచికారి చేస్తూ మాకు ఈ పంటలు ఈ విధంగా వేసుకోవడం వల్ల మాకు అన్ని విధాలుగా రాబడి దిగుబడి శాతం బాగా పెరిగిందని ఆయన నుంచి మేము తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మేము జనవరి నుంచి కూడా ఆ రైతు దగ్గర మేము ఒక ఫీల్డ్ శిక్షణ కార్యక్రమం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా సిబ్బంది ఏఎంఎంటీస్ డిఎంఎంటీస్ కార్యక్రమంలో మేము ఉన్నాము. రైతు ఈయనే జనార్దన్ రెడ్డి గారు, ఆయన అనుభవాలు ఏంటనేది కొద్దిగా మాట్లాడతారు. నమస్తే ఆఫ్ చేయండి సార్. కానీ మ్యాటర్ ఏం చెప్తున్నారు, కూరగాయలు అన్నీ చెప్పండి. ఎన్ని పేరు మందులు ఎక్కువ చెప్పండి సార్. దిగుబడి ఎంత వచ్చిందంటే దిగుబడి ఉంది, బాగా వస్తుంది. నా పేరు ఓపెన్ చేశాను ఓపెన్ చేసి. నమస్తే సార్, నా పేరు జనార్దన్ రెడ్డి, శ్రీరంగపురం గ్రామం. మాకు 15 ఎకరాల భూమి ఉంది. పోయిన 2-3 సంవత్సరాల నుంచి మిరప అది ఇది వేసి చాలా విచిత్రమైన పెట్టుబడులు పెట్టి రసాయనాల మందులు వాడి దిగుబడి రాక నష్టపోయినాము. కాబట్టి ఈ సంవత్సరము ఈ 4 ఎకరాల ప్లాట్లో పళ్ళు పంటలు ప్రధాన పంట ఒక్క చెట్లు, తర్వాత అరటి, తర్వాత మునగ, బంతిపూలు, మధ్యలో టమోటా, తర్వాత ఆకుకూరలు అన్నీ చాలా ఒక 7-8 రకాల పంటలు అన్నీ వేసినాము. కాకపోతే దీంట్లో రసాయనాలు ఏమీ వాడలేదు, కేవలం చెరువు మట్టి ఒక్కటే వాడినాము అంతే. తర్వాత ద్రవజీవామృతము ఘనజీవామృతము మీ పశువుల పెంట మొత్తం వాడుతున్నాము. దిగుబడి అయితే ఇంకా టమాటాలో రేట్ లేదు కాబట్టి టమాటాలో ఎక్కువ దిగుబడి ఏం రాలేదు. దిగుబడి వచ్చినా ఆదాయం రాలేదు. ఇంకా మిగతా పంటలు ఇంకా దిగుబడి ఏం స్టార్ట్ కాలేదు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము. వెరీ గుడ్. బాగా ఆడినప్పుడు డీటెయిల్స్ అని తీసుకోవాలి. వాన లేకుండా ఉంటే బాగా నీట్గా ఉంటుండే. వాన నుంచి ఏంది అసలు పనే జరుగుతుంది సార్. ఇది మొత్తం 4 ఎకరాలు అండి ఇది. ఓకే. కానీ దీంట్లో అంతర పంటలు ఇవన్నీ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంక ఈ పెరిగాయంతే మీకు ఇంకా అంతర పంటలతో పని లేదు. ఇంకా 2 సంవత్సరాలు వేసుకోవచ్చు సార్. మళ్ళీ